సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట చౌటుపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గ్రామ శివార్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం తమ భూములు తీసుకోవద్దంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమ భూములలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయవద్దని స్థానిక ఆర్టీఓకు వినతి పత్రం సమర్పించారు. చౌటుపల్లి గ్రామ శివార్లోని 312 సర్వే నెంబర్లో నిరుపేద కుటుంబాలకు చెందిన తమకు 5 నుంచి 20 గుంటల వరకు గతంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఇప్పటి వరకు అట్టి భూములను సాగు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ తమ భూములను సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారన్నారు. తమకు చదువు రాదని అధికారులు ఇంగ్లీష్లో కాగితాలు తీసుకొచ్చి వాటిపై మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. తమ భూములలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తే 150 కుటుంబాల వరకు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఈ విషయమై అధికారులు స్పందించి తమ భూములను సర్వే చేయడాన్ని నిలిపివేయాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కును తమ భూములలో ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు. లేకుంటే తమ భూములలో సర్వేను అడ్డుకుంటామని హెచ్చరించారు. అందరూ మంచి 10 గుంటలు 20 గుంటల చొప్పున పట్టాలు ఇచ్చిన జరిగింది. ఇచ్చినటువంటి వాళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ ప్రభుత్వం రిటర్న్ తీసుకునేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అటువంటి ఉద్దేశాన్ని కూడా వెంటనే విరమించుకొని కూడా ఈ రైతుల పక్షాన్ని కూడా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని ఎంకరేజ్ ముచ్చట్లేదు. ఇప్పటికైనా ఆర్టీఓ గారు దీన్ని చర్య తీసుకొని కూడా సర్వేయర్ గారిని ఎంఆర్ఓ చెప్పి సర్వేయర్ను ఇమీడియట్లీ పంపించి ఏ రైతులైతే భూమి ఎక్కువ దున్నుకుంటారో లేదా తక్కువ దున్నుకుంటారో మొత్తాన్ని పట్టా ఉండి కూడా భూమి లేనటువంటి రైతులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పూర్తి న్యాయం జరిగేదాకా కూడా ఈ కార్యక్రమం తీసుకుని కూడా సర్వేలు పంపించి వాళ్ళకి అద్దెలు ఏర్పాటు చేసి కూడా వాళ్ళ పట్టాల పంపిణీ ఇక్కడ తప్పులు జరుగుతా కూడా సర్దిద్ది కూడా వాళ్ళ కైన్లు వాటి ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ఆర్టీఓ గారికి కోరడం జరుగుతుంది. ఇంతవరకు అందరికి పట్టాలు ఇచ్చారు, కొంతమందికి పట్టాలు ఇవ్వని వాళ్ళు కూడా దున్నుకుంటారు. ఆ భూమి కోసానికి ఎంఆర్ఓకు మేము 3 సార్లు ఎంసీని పెట్టి కొలిపించి ఎవరి హద్దు వాళ్ళకు చూపించమంటే ఇంతవరకు కూడా మాకు చూపించలేదు. ఇప్పుడు వచ్చి ఏదో అప్లికేషన్లు ఇంగ్లీష్లో రాసి దొంగ ఇప్పుడు వ్యవహారంలో ఎట్లా చెప్తానంటే ఈ రైతులకు ఇంగ్లీష్ రాదు కదా అని చెప్పి వాళ్ళతోని ఏదో మాట చెప్పి సంతకాలు చేయిస్తాను. కాబట్టి అసంటి బ్రోకరిజం చేయకుండా నిజాయితీగా ఈ రైతులకు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళ భూమి వాళ్ళకే విడతట్టుగా మరి చేయాలని మేము కోరుకుంటాను.